జటాయువు సోదరుడైన సంపాతి సీతమ్మ జాడ గురించి వానరులకు ఏం చెప్పాడో తెలుసా? నేను చాలా కాలం కిందట ఈ కొండపై పడ్డాను. నేను వృద్ధుడినై ఉన్నందున నా ప్రాణశక్తి మరియు బలము క్షీణించినవి. ఇట్టి స్థితిలో ఉన్న నన్ను పక్షులలో శ్రేష్ఠుడైన నా కుమారుడు ఆయా సమయాలలో ఆహారాన్ని సమకూరుస్తూ పోషిస్తున్నాడు. మా పక్షి జాతికి ఆకలి చాలా ఎక్కువ. ఒకనాడు నేను ఆకలితో అలంకిస్తూ ఆహారం కొరకు ఎదురు చూడసాగాను. కానీ ఆహారం కోసం వెళ్ళిన నా కుమారుడు మాంసం దొరకపోవడంతో రిక్తహస్తములతో తిరిగి వచ్చాడు. ఆకలి దప్పులు తట్టుకోలేక నేను నా కుమారుడిని తీవ్రంగా మందలించడంతో నా కుమారుడు మిక్కిలి బాధపడుతూ నన్ను వినయంతో ఓదార్చి జరిగిన విషయం ఇలా చెప్పాడు. తండ్రి, నేను ఎప్పటిలాగే ఆహారం సంపాదించుకొని రావడానికి మహేంద్రగిరి చేరి నిలబడ్డాను. తర్వాత సముద్ర జలంలో సంచరించి వేల కొద్ది ప్రాణుల యొక్క మార్గం నిరోధించి వాటిని పట్టుకోవడానికి తల కిందికి వంచి అచ్చటనే వేచి ఉన్నాను. ఆ సమయంలో కాటుక కొండ వలె నల్లగా ఉన్న ఒక దుష్టుడు ఒక స్త్రీని తీసుకుపోవడం చూశాను. ఆ వనిత ఉదయ సూర్యుని కాంతులతో ఉన్నది. వారిద్దరిని మీకు ఆహారంగా తెద్దామనుకున్నాను. కానీ ఆ పురుషుడు సవనీయంగా దారి ఇమ్ము అని అడిగాడు. సవనీయంగా సమీపించడం వల్ల నేను వారిని గాయపరచలేదు. పిమ్మట అక్కడ సంచరించే సిద్ధులు నాతో చెప్పారు, నాయనా, అదృష్టం చేత నీవు బతికిపోయావు. అతడు రావణుడు అని.